బర్డ్స్ హిట్ చేసినప్పుడు ఇంజిన్ ఒకటి పోయినా రెండో ఇంజిన్ పనిచేస్తుంది. రెండో ఇంజిన్ నుంచి ఫ్యూయల్ సప్లై అవుతుంది. అయినప్పుడు కొంత దూరం వరకు వెళ్ళి ఫ్లైట్ని ల్యాండ్ చేయటమా సేఫ్గా, లేదు అంటే చిన్న ప్రమాదంతో ఆగిపోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. రెండు ఇంజిన్స్ కూడా సేమ్ టైం ఫెయిల్ అయిపోయాయి. దానికి రీజను చాలామంది ఇప్పుడు అంటే విశ్లేషకులు కావచ్చు, లేదు అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాప్టెన్స్ కావచ్చు, లేదు పైలట్స్ కావచ్చు, ఎక్స్ పైలట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కటే దాని మీద అందరూ కూడా డిపెండ్ అయ్యి చెప్తున్నది ఏంటి అంటే ఫ్యూయల్ సప్లై పైప్ లైన్లో మెయిన్ స్విచ్ని ఆఫ్ చేశారు అని. దర్యాప్తులో కూడా ఇది బయటకు వచ్చింది అని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా సమాచారం అయితే బయటికి రానప్పటికీ కూడా మొత్తం యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాన్ని విశ్లేషించుకుంటూ పోతే, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పే చూస్తే ఒక్క విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ఫ్యూయల్ సప్లై పైప్ లైన్ ఉందో దాంట్లో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ని ఆఫ్ చేశారు అని చెప్తున్నారు. కానీ బయలుదేరే ముందు, ఎందుకంటే అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. అహ్మదాబాద్లో 2 hours అక్కడే గ్రౌండ్లోనే ఉంది. ఆ టైంలో చాలా వరకు మెయింటెనెన్స్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది ఉంటారో వాళ్ళన్నీ కూడా చెక్ చేశారు, తనిఖీ చేశారు. మొత్తం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే పైలట్ ఫ్లైట్ని తీసుకుని బయలుదేరడం జరుగుతుంది. పైలట్కి ఈ విషయంలో సంబంధం ఉండదు. గ్రౌండ్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఫ్లైట్ని మూవ్ చేయడం అనేది సాధ్యం అవుతుంది.